అంగన్వాడీ ఆశాల ఉద్యమాలకు బెదిరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్యని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు అన్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఐఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు సాగర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు సిపిఐఎం ప్రజా సంఘాల నాయకులకు తీవ్ర స్థాయిలో వాగ్వివాదంతో పాటు తోపులాట చోటు చేసుకుంది. సిపిఎం శ్రేణుల రాస్తారోకోతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుండి తరలించారు. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా, అంగన్వాడీ ఇతర ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు సబబన్నారు. ఇంతకుముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించి పర్యవసానంగా ఇంటి బాట పట్టారన్నారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ 2024లో కూడా వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, కంకనాల ఆంజనేయులు, కంకనాల రమాదేవి, కల్పన, బాలకోటయ్య, చీకటి శ్రీనివాసరావు, జయంతిబాబు, రఘురాం, వినోద్ బాబు, ఎస్కే బాబు, అత్తింటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కలిసి అంగన్వాడీల యొక్క సమస్య పరిష్కారం చేయాలని, మున్సిపల్ సమస్యల కార్మికుల యొక్క ఆందోళనని చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క సమ్మెని విరమింపజేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 29 రోజుల నుంచి అంగన్వాడీలు చట్టబద్ధంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ చట్టబద్ధమైన సమ్మెని ఏదో రకంగా భయపెట్టి నియంత్రిత పద్ధతుల్లో పోకడలో తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టించి అంగన్వాడీల చేత బడులు తెరిపించాలని చెప్పే పద్ధతుల్లో దుర్మార్గమైనటువంటి ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్మా చట్టానికి వాస్తవంగా ప్రభుత్వం జీతాలు అడిగేటప్పుడు మీరు గౌరవ వేతనంతో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులు కాదని చెబుతూ ఉంది. కానీ వాళ్ళ ఎస్మా చట్టం తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులని చెబుతూ ఉంది. ఇది ద్వంద్వ పద్ధతి, 2-4 సిస్టమ్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విధమైన పోకళ్ళు కానీ పోతే నేను కంటే ముందు ఇందిరాగాంధీ, జయలలిత, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అంగన్వాడీల పట్ల, ఉద్యోగస్తుల పట్ల నియంత్రిత పోకళ్ళు పోయినటువంటి వాళ్ళందరూ కూడా చరిత్ర గర్భంలో కాలం కలిసిపోయారు. కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రని ఒకసారి చదివి గుణపాఠాలు తీసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ చర్యలను నిరసిస్తూ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, ఐద్వా అనేక ప్రజా సంఘాలు కలిసి ఈరోజు రాస్తారోకోకి పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు అడగటం లేదు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏవైతే హామీ ఇచ్చారో తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తాను, మిమ్మల్ని అక్కచెల్లెమ్మల్లాగా చూసుకుంటానని చెప్పారు. దాన్ని అమలు చేయమనే అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా అడిగి 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 విసుగు పుట్టి చివరకు వాళ్ళు ఈ సమ్మెకు రావటం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళది అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్ అనేది మొదటి విషయం. సమాజంలో ఉన్న దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, అట్టడుగు తరగతులకి సేవ చేసేటువంటి వాళ్ళు వీళ్ళ న్యాయమైన సమస్యల పరిష్కారం అయ్యే వరకు అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా